Beautiful 4-hour fair value gap. Result, fail. Again, beautiful fair value gap, result, fail. ఎందుకు మార్కెట్లో ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేటివి ఫెయిల్ అవుతాయి అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ని మనం యాక్చువల్గా ఎలా ట్రేడ్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో స్టే ట్యూన్డ్ టిల్ ద ఎండ్. సో యాక్చువల్లీ సపోజ్ మీరు వీక్లీ క్యాండిల్ ట్రేడ్ చేస్తున్నట్టయితే ఒకవేళ హయ్యర్ టైం ఫ్రేమ్ క్యాండిల్, ఆ వీక్లీ క్యాండిల్ ఒకవేళ బేరిష్ డైరెక్షన్లో ఉంటే లోవర్ టైం ఫ్రేమ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేటివి వర్క్ అవ్వవు ఆపోజిట్ డైరెక్షన్లో. ఒకవేళ ఆ వీక్లీ క్యాండిల్ బయాస్ బుల్లిష్ ఉంటే మీ లోవర్ టైం ఫ్రేమ్ బియరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేటివి వర్క్ అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీబీపీ క్యాడ్ వీక్లీ చార్ట్. ఓకే, జీబీపీ క్యాడ్ వీక్లీ చార్ట్లో ఈ వీక్ క్యాండిల్ ఇది యాక్చువల్లీ బుల్లిష్ రన్ అవుతుంది. బట్ దీని ఇనిషియల్ బయాస్ మనం చూసుకుంటే, ఇనిషియల్ బయాస్ మీన్స్ ఈ వీక్ క్యాండిల్ అనేది మనకి క్లియర్గా బియరిష్ క్లోజ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వీక్ క్యాండిల్ బయాస్ ఏంటి? బియరిష్ ఇనిషియల్ బయాస్. ఎక్కడి వరకు? ఈ ప్రీవియస్ వీక్ లో వరకు. మార్కెట్లో ప్రీవియస్ వీక్ హైస్ అండ్ లోస్, ప్రీవియస్ మంత్ హైస్ అండ్ లోస్ అండ్ ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ అనేటివి ఎంత ఇంపార్టెంటో మన ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం. సో ఈ వీక్ ఓపెన్ అయినప్పుడు నా ఇనిషియల్ బయాస్ వచ్చేసి బియరిష్ ఈ ప్రీవియస్ వీక్ లో వరకు. ఓకే, అండ్ ఒకవేళ మనం సిఆర్టీ చూసుకుంటే, క్యాండిల్ రేంజ్ థియరీ మోడల్ చూసుకుంటే, ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్ ఫామ్ అయింది. ఇది క్యాండిల్ రేంజ్ హై అండ్ ఇది క్యాండిల్ రేంజ్ లో. సో నా టార్గెట్ ఏంటి అంటే ఇనిషియల్గా ఈ ప్రీవియస్ వీక్ లో. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేటివి మనకి ఎక్కడ వస్తాయి? డైలీ చార్ట్ చూసుకుంటే ఇక్కడ మండే ఓపెన్ అయింది మనకి. దిస్ ఈజ్ మండే, రైట్? సో మండే ఓపెన్ అయ్యి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ ఇచ్చింది. ప్రీవియస్ వీక్లో క్రియేట్ అయిన ఒక ఫేర్ వాల్యూ గ్యాప్లో మండే ట్యాప్ ఇచ్చింది. మండే ట్యాప్ అయ్యి కన్ఫర్మేషన్స్ ఏమి ఇచ్చింది లోవర్ టైం ఫ్రేమ్లో అండ్ మన డైరెక్షన్ ఏంటి? ఈ ప్రీవియస్ వీక్ లో వరకు మన ఇనిషియల్ టార్గెట్. సో ఈ వీక్ ప్రైస్ యాక్షన్ యాక్చువల్లీ బుల్లిష్ క్లోజ్ అయినా మన ఇనిషియల్ బయాస్ ఏంటి? బియరిష్. మనం ఆల్వేస్ మన వీడియోలో చెప్పుకున్నట్టు మనం ఆ క్యాండిల్ యొక్క డైరెక్షన్ మన సైడ్ మూవ్ ఇస్తుందా లేదా అనే దాన్నే మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఆ క్యాండిల్ ఎలా క్లోజ్ అవ్వబోతుంది అన్నది మనం ప్రిడిక్ట్ చేయట్లేదు. ఇక్కడ వరకు మన టార్గెట్ వరకు ప్రైస్ వచ్చినాక ఆ ప్రైస్ ఎటు క్లోజ్ అయినా మనకు సంబంధం లేదు. ఇది మనం ఆల్వేస్ డిస్కస్ చేసుకునే పాయింట్. సో ఈ డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ ట్యాప్ ఇచ్చిన తర్వాత 4 అవర్ చార్ట్ మనం చూసుకుంటే మన క్యాండిల్ ఇనిషియల్ బయాస్ మనం ఫామ్ చేసుకున్నాం బియరిష్ ఈ ప్రీవియస్ వీక్ లో వరకు, రైట్? సో ఈ అప్ మూవ్ చూసి, ఈ అప్ మూవ్ డైరెక్షన్ చూసి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్లో సపోజ్ ఓకే బ్రదర్ మనం ఫేర్ వాల్యూ గ్యాప్స్ యూజ్ చేస్తాం కదా, ఇది కరెంట్గా ఫామ్ అయిన 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ నుంచి నేను బైస్ చూస్తాను కీ టైంలో. ఓకే, ఇది లండన్లో, ఇక్కడ ప్రైస్ లోవర్ టైం ఫ్రేమ్లో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ అయింది 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్లో. సో 1 అవర్ ఆర్ 15 మినిట్స్లో నేను ఇక్కడ నుంచి బైస్ చూస్తాను, ఓకే అని అనుకుంటే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు? మన వీక్లీ బయాస్, మన ఇనిషియల్ బయాస్ ఈ క్యాండిల్కి బియరిష్. అలాంటప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ అవి ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్స్గా యాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ ట్యాప్ అయ్యి మనకి ఈ 4 అవర్లో లిక్విడిటీ తీసుకుంది. ఇది కీ టైంలో, ఇది లండన్ క్యాండిల్. ఓకే, 1 AM లండన్ క్యాండిల్ తీసుకొని మనకి 1 అవర్లో ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ క్రియేట్ చేసింది. ఇది డైలీ తర్వాత మనం ఏ టైం ఫ్రేమ్ చూస్తాం? 1 అవర్. ఆ డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్లో 1 అవర్లో లిక్విడిటీ తీసుకుని ప్రైస్ మనకి ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ క్రియేట్ చేసింది. మరి బ్రదర్ ఇక్కడ 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా అని అంటే ఆ 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మన వీక్లీ క్యాండిల్ బయాస్ బియరిష్. ఓకే, ఈ 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ కూడా అన్నీ మనకి ఇన్వర్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ
లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేటివి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది యాక్చువల్గా మనం ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్. ఓకే, సమ్వేర్ అరౌండ్ హియర్. ఓకే, 2 hour ఇది మన ట్రేడ్, స్వింగ్ ట్రేడ్. ఓకే, సో ఇలాంటి ట్రేడ్ మనం వీక్లీ 1 చూసుకున్నా కానీ వితౌట్ హెడేక్ మన సైకాలజీకి హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు స్కాల్పర్ అవ్వకపోతే, స్కాల్పింగ్ మీకు హెక్టిక్గా అనిపిస్తే మీరు ఇలాంటి ట్రేడ్స్ అనేటివి ట్రై చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ మీ మోడల్ స్కాల్పింగ్ అయితే యూ బెటర్ గో విత్ ద స్కాల్పింగ్ మోడల్స్.